Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. అఖండ 2 ఇంకొక గంటలో సినిమా రిలీజ్ అవుతుంది అని అనుకునే లోపు సినిమా పోస్ట్‌పోన్డ్ అని చెప్పి ఆఫీషియల్‌గా ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచే ఒక ట్వీట్ అయితే బయటకొచ్చింది. కానప్పటికే ఓవర్‌సీస్‌లో $400,000 వరకు ప్రీమియర్ సేల్స్ అనేవి అయిపోయాయి. ఇంకా ఇండియాలోని బుక్ మై షోలో దాదాపు 100,000 టికెట్స్ వరకు బుక్ అయిపోయాయి. థియేటర్‌లో ఇంకా బొమ్మ పడిపోద్ది అని అనుకునే టైంకి పోస్ట్‌పోన్డ్ అని చెప్పి బాంబు గట్టిగానే పేల్చారు. ఒరేయ్! ఇదెక్కడ బాధరా! మూవీ షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ఔట్‌పుట్ కూడా రెడీ అయిపోయింది. 3 డేస్ ముందే ఓవర్‌సీస్‌కి ప్రింట్స్ కూడా పంపించేశారు. ఇంకో గంటలో సినిమా రిలీజ్ అయిపోతుంది అని అనేలోపు పోస్ట్‌పోన్డ్ అంటున్నారేంటి అని చెప్పి చాలామంది షాక్ అయ్యారు. అయితే ఇలా రిలీజ్ ఆగిపోవడానికి కారణం ఎరోస్ ఇంటర్నేషనల్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్. అది కూడా ఇప్పటి ఇష్యూ కాదు. ఎప్పుడో 11 ఏళ్ల కిందటి ఇష్యూ. అసలు ఇష్యూ ఏంటి అనే విషయం గురించి క్లియర్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఎప్పుడో 'దూకుడు' మూవీ టైంలోని ఎరోస్ వాళ్ళు 14 రీల్స్ వాళ్ళకి ఫైనాన్స్ చేశారు 'దూకుడు' మూవీ గురించి. అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ 14 రీల్స్ వాళ్ళకి ఎరోస్ వాళ్ళే ఫైనాన్స్ చేశారు 'వన్ నేనొక్కడినే' మూవీకి. కట్ చేస్తే సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత 'ఆగడు' మూవీకి గాను ఎరోస్ వాళ్ళు 14 రీల్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఆ మూవీని ప్రొడ్యూస్ చేశారు. పైగా 'దూకుడు' కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మాసివ్ క్రేజ్ ఉంది. సినిమా సక్సెస్ అవ్వుద్ది అనే నమ్మకంతోని. కట్ చేస్తే ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అయితే జరిగిన లాస్ అంతా కన్సిడర్ చేసుకొని 14 రీల్స్ వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయడం కోసమని మహేష్ బాబు గారు ఎరోస్ వాళ్ళకి ఒక మాటిచ్చారు. మాటిచ్చినట్టుగానే 'శ్రీమంతుడు' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్నీ ఎరోస్ వాళ్ళకి అప్పజెప్పేసారన్నమాట. అండ్ కట్ చేస్తే 'శ్రీమంతుడు' మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. సో 'శ్రీమంతుడు' సక్సెస్ వల్ల కొద్ది వరకు అమౌంట్ అనేది రికవర్ అయ్యింది. కాకపోతే ఇంకా 14 రీల్స్ వాళ్ళు ఎరోస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ అయితే మిగిలిపోయిందన్నమాట. దీని గురించి ఒక ఫైనాన్షియల్ అగ్రీమెంట్ అనేది చేసుకున్నారు. 2015 నుంచి 2019 వరకు ఎరోస్ వాళ్ళు 14 రీల్స్ వాళ్ళకి టైమ్ ఇచ్చారు. ఈలోపు డ్యూస్ అన్నీ క్లియర్ చేసేయాలని. కాకపోతే 2019 వరకు వెయిట్ చేశారు ఎరోస్ వాళ్ళు. కానీ ఆ డ్యూస్ క్లియర్ చేసే విషయంలోని 14 రీల్స్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారన్నమాట. దీనివల్ల అక్కడి నుంచి 14% వరకు యాన్యుయల్ ఇంట్రెస్ట్ అనేది పెరగడం మొదలయ్యింది. అది 14 రీల్స్ వాళ్ళకి పెద్ద బర్డెన్‌గా మారింది. అయితే ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. 'అఖండ' మూవీ కంటే ముందే 'సర్కార్ వారి పాట' మూవీతోని 14 రీల్స్ వాళ్ళు ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాక్ కమ్‌బ్యాక్ ఇస్తూ వాళ్ళ ఫిల్మ్ జర్నీని మళ్ళీ మొదలుపెట్టారు కదా! అప్పుడు ఎరోస్ వాళ్ళు ఎందుకు అడ్డుపడలేదు? ఇప్పుడు మాత్రమే అడ్డుపడుతున్నారెందుకు అని. అప్పుడు ఎరోస్ వాళ్ళు అడ్డుపడకపోవడానికి మెయిన్ రీజన్ అది 14 రీల్స్ వాళ్ళ సోలో మూవీ కాదు. 'మైత్రి మూవీ మేకర్స్‌తోని, అలాగే మహేష్ బాబు గారి 'జీఎంబీ మూవీస్‌తోని కలిపి కొలాబరేట్ అయ్యి తీసినటువంటి సినిమా. ఎరోస్ వాళ్ళు 'సర్కార్ వారి పాట' మూవీ విషయంలో అడ్డుపడకపోవడానికి ముఖ్యమైన కారణం ఇదే. 'మైత్రి' వాళ్ళతోని అలాగే 'జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తోని కొలాబరేట్ అయ్యి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం వల్ల. పైగా ప్రీవియస్‌గానే 2015లోని మహేష్ బాబు గారు 'శ్రీమంతుడు' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్నీ ఎరోస్ వాళ్ళకిచ్చి ఒక రకంగా వాళ్ళని సేవ్ చేశారు. సో, ఎరోస్ వాళ్ళు అడ్డుకోలేరు. ఒకవేళ అడ్డుకునే ప్రయత్నమే చేసినా ఎరోస్ వాళ్ళు ఈజీగా ఓడిపోయి ఉండేవారు. ఎందుకంటే 14 రీల్స్ వాళ్ళ సోలో మూవీ కాదిది. సో, 14 రీల్స్ వల్ల సోలో బిగ్ బడ్జెట్ మూవీ కోసం ఎదురు చూసి దెబ్బ కొట్టారు. అదే 'అఖండ 2' కరెక్ట్‌గా రిలీజ్ టైమ్‌లోని పీక మీద కత్తెట్టి మరి మర్యాదగా నా డబ్బులిస్తావా? ఇవ్వవా? అని కూర్చుంటే ఏం జేస్తారు చెప్పండి? డ్యూస్ అనేవి పెరుగుతూ, వడ్డీలు పెరుగుతూ ఆ అమౌంట్ కాస్త దాదాపు 28,00,00,000 వరకు వెళ్ళిందట. ఇది మాత్రమే కాకుండా లోకల్ ఫైనాన్సర్స్‌తో కూడా 14 రీల్స్ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయని జెప్పి బయట న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే మరీ ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారు? ముందే ఇలాంటివేమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు కదా! అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ప్రీవియస్‌గా అంటే ఆగస్ట్ 2025లోనే ఎరోస్ వాళ్ళు 14 రీల్స్ వాళ్ళ మీద మద్రాస్ హైకోర్ట్‌లో కేస్ అయితే పెట్టారు. 14 రీల్స్ వాళ్ళు మాకు క్లియర్ చేయాల్సిన డ్యూస్ ఇంకా క్లియర్ చెయ్యలేదు. అవి క్లియర్ చేసిన తర్వాతే 'అఖండ 2' మూవీ అనేది రిలీజ్ అవ్వాలి. అవి క్లియర్ చెయ్యకపోతే ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు. రిలీజ్‌ని ఆపాలి అని జెప్పి ఎరోస్ వాళ్ళు మద్రాస్ హైకోర్ట్‌లో కేస్ అయితే పెట్టారట. కాకపోతే అప్పుడు కేస్ అనేది 14 రీల్స్ వాళ్ళకి పాజిటివ్‌గా వచ్చింది. అంటే సినిమా రిలీజ్ ఆపడానికి వీల్లేదు అని. అయితే మళ్ళీ డిసెంబర్‌లోని ఎరోస్ వాళ్ళు మద్రాస్ హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యారు. బట్ ఈసారి ఎరోస్ వాళ్ళకి పాజిటివ్‌గా కేస్ అనేది టర్న్ అయ్యింది. అందుకే సినిమా ఇప్పుడు ఆగిపోయింది. సో, ప్రెజెంట్ ఏటంటే ఉన్న ఇష్యూస్ అన్నీ క్లియర్ చెయ్యడానికే ప్రయత్నిస్తున్నారు. మూవీని కుదిరితే రేపే రిలీజ్ చేయాలని జెప్పి ఆలోచిస్తున్నారట. కాకపోతే ఇక్కడ ఇంకో ఇష్యూ ఉంది. ఎందుకంటే ఓవర్‌సీస్‌తో ప్రాబ్లమ్ అవ్వుద్ది. ఓవర్‌సీస్‌కి ఆల్రెడీ ప్రింట్ ఎళ్ళిపోయింది కదా మామ! మరెందుకు ఇష్యూ అవ్వుద్ది అని మీరనొచ్చు. ఎందుకంటే మూవీ పోస్ట్‌పోన్ అయిపోయింది అన్నారు. సో, 'అఖండ 2' వేయాల్సిన షోస్ అన్నీనా హాలీవుడ్ మూవీస్‌కి అలొకేట్ చేసేసారట. ఇప్పుడు ఆ షోస్‌ని ఆపేసి మళ్ళీ 'అఖండ 2' వెయ్యలేరు కదా!
అక్కడ ఒక పెద్ద ఇష్యూ అవ్వుద్ది మళ్ళీన. ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో ముందు రిలీజ్ చేసేసి, ఆ తర్వాత 1 వీకో, 3 డేస్ గ్యాప్ తర్వాత ఓవర్‌సీస్‌లో రిలీజ్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. సో, అందుకే బోత్ ఇండియా అండ్ ఓవర్‌సీస్ రిలీజ్‌లు ఒకే టైమ్‌లో పడేలాగా ప్లాన్ జేసుకుంటారు. మరి దీన్ని ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎలా మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటారో తెలీదు గానీ, ఇప్పటి వరకు అంటే నేను ఈ ఆడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఈ మూవీని మేబీ రేపు రిలీజ్ చెయ్యొచ్చు అనైతే అంటున్నారు. అండ్ ఇంకొక న్యూస్ కూడా వినిపిస్తుంది. కుదిరితే 12థ్ డిసెంబర్ లేదా 18థ్ డిసెంబర్ ఇంకా కాకపోతే 25థ్ డిసెంబర్‌కి పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయట. బట్ ఇక్కడ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ మూవీకి చాలా మంచి బజ్ ఉంది. ఆ బజ్ అంతా మూవీ పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల బ్రేక్ అయిపోయింది. సో, ఇప్పుడు మీరు పోస్ట్‌పోన్ చేసి ఈ మూవీని రిలీజ్ చేసినా ఖచ్చితంగా పెయిడ్ ప్రీమియర్స్ ఏసే ప్లాన్‌లో ఉన్నారు. కానీ పెయిడ్ ప్రీమియర్స్‌కి మళ్ళీ రూ. 600 టికెట్ ప్రైస్ అనేది పెట్టడం చాలా మూర్ఖత్వమైన విషయం అవుద్ది. ఆల్రెడీ నార్మల్‌గా మూవీకి టికెట్ హైక్స్ అప్లై అయ్యాయి కదా! రూ. 200, రూ. 300 అని చెప్పి. అవే టికెట్ హైక్స్ పెయిడ్ ప్రీమియర్స్‌కి కూడా పెట్టేయండి. అదే చాలా రీజనబుల్. సో, సినిమాలో ఉండే కాంటెంట్ మీద నమ్మకం పెట్టుకొని, పెయిడ్ ప్రీమియర్స్‌కి మరీ అంత టికెట్ హైక్స్‌ని పక్కన పెట్టేసి, నార్మల్ హైక్స్ పెట్టుకొని, పెయిడ్ ప్రీమియర్స్ యేసుకొని, తర్వాత సినిమాని రిలీజ్ చేసుకుంటే మంచిది. సినిమాలో కాంటెంట్ ఉంది అనుకోండి, ఎవ్వడు ఆపలేడు. పర్సనల్లీ ఇప్పటివరకు మూవీ నుంచి రిలీజ్ అయిన కాంటెంట్ మీద నాకు కొంచెం మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. కానీ, మేకర్స్‌కి మూవీలో ఉండే కాంటెంట్ మీద 100% కాన్ఫిడెన్స్ ఉందనే అనుకుంటున్నా. ఎందుకంటే, ప్రమోషన్స్ విషయంలోని చాలా కేర్ తీసుకున్నారు కాబట్టి. సో, కాంటెంట్ మీద నమ్మకం పెట్టుకోండి. మరీ రూ. 600 టికెట్ రేట్‌ని పక్కన పెట్టేయడం మంచిది నా వరకు. సో, జనం థియేటర్స్‌కి కాంటెంట్ బావుందంటే ఖచ్చితంగా వస్తారు. దగ్గరుండి ఆదరిస్తారు. ఇది మాత్రం నిజం. బట్ పోస్ట్‌పోన్ అవ్వడం ఒక రకంగా హ్యూజ్ లాస్ అనే జెప్పాలి. జరిగిందేదో జరిగిపోయింది. ఉన్న ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయి, సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, పెద్ద హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాము. ఒక సినిమా ప్రేమికుడిగా సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం అందరం. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సినిమా మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? మీరు ఆల్రెడీ థియేటర్స్‌కెళ్ళిపోయారా? ఈ పోస్ట్‌పోన్ విషయం తెలియకుండా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాం. సో, డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.